నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉత్తమ సేవలందించే ఆసుపత్రిగా శ్రీకాకుళం జీజీహెచ్ తీర్చిదిద్దుతామన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధితోనే జిల్లా అభివృద్ధి ముడిపడి ఉందని వ్యాఖ్య. డిఎస్సీ అక్రమాలపై ప్రశ్నించినందుకే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విద్యా సంస్థలపై దాడులు చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ లీలాపిరెడ్డి ఫైర్. ఈడీ దర్యాప్తుతో గొడ్డలి పార్టీ అవినీతి పునాదులు కదులుతున్నాయన్న టీడీపీ నేత మద్దిపట్ల సూర్యప్రకాష్. అంతిమ లబ్ధిదారుడెవరో దర్యాప్తుల్లో తేలడం ఖాయమని వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. జిల్లాలోనే ఉత్తమ సేవలందించే ఆసుపత్రిగా శ్రీకాకుళం జీజీహెచ్ను తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. బలగలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి 4.30 కోట్లు సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేయనున్న వైద్య పరికరాలకు సంబంధించి మెమరాండం ఆఫ్ అగ్రిమెంట్ ను జీజీహెచ్ అధికారులతో కలిసి మార్చుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. 700కు పైగా ఇన్ పేషెంట్, 1500కు పైగా అవుట్ పేషెంట్ సామర్థ్యంతో నిత్యం రోగులకు సేవలందిస్తున్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వైద్య బృందానికి అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధితోనే జిల్లా అభివృద్ధి ముడిపడి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీకాకుళంలో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు 4.5 crore రూపీస్ దీనికోసం ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా సుమారు 12 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో 38 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్ మీద స్పెండ్ చేసి ఇక్కడ ముఖ్యంగా బ్లడ్ బ్యాంక్కి సంబంధించి కానీ, ఆర్థో వార్డులో కానీ, ఆఫ్తో వార్డులో కానీ ఇలా డిఫరెంట్ వార్డ్స్లో ఎన్నో సంవత్సరాల నుంచి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే పెండింగ్ ఉండిపోయిందో దాన్ని సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా ఫెసిలిటేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. సో ప్రత్యేకంగా ఈ హాస్పిటల్ తరఫున, మా జిల్లా తరఫున ఐఓసిఎల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అడిగిన వెంటనే స్పందించి 4.5 కోట్ల రూపాయలు దీనికోసం వెచ్చించి మా హాస్పిటల్లో ఎక్విప్మెంట్ని సపోర్ట్ చేయడానికి వాళ్ళు కోఆపరేట్ చేశారు. అలాగే దీనికి ప్రత్యేకంగా ఈడీ బిబితి ప్రధాన్ గారు, అలాగే పీయూష్ మిట్టల్ గారు వీళ్ళు కూడా వచ్చి ఎంఓయూ కూడా సైన్ చేశారు హాస్పిటల్ వాళ్ళతో. రికార్డ్ టైంలో అంటే వితిన్ 6 days మేము పెట్టిన ప్రపోజల్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేసి అప్రూవ్ కూడా చేసి ఈరోజు ఎంఓయూ కూడా మేము సైన్ చేసాం. మరొక 2-3 monthsలో ఎక్విప్మెంట్ కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి పబ్లిక్కి, పేషెంట్స్కి అందుబాటులో ఉంచాలని మా ప్రయత్నం కూడా చేస్తున్నాం. 4.5 crores పాటు అనదర్ 81 lakhs కూడా కార్పొరేట్ ఎన్వైర్న్మెంట్ రెస్పాన్సిబిలిటీకి ఐఓసిఎల్ వారే కేటాయించారు. దాని ద్వారా హాస్పిటల్ సరౌండింగ్స్ శానిటేషన్ కానీ, డ్రైన్స్ కానీ, లేకపోతే బ్యూటిఫికేషన్, ల్యాండ్స్కేపింగ్ వీటన్నిటి మీద కూడా స్పెండ్ చేసి పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఒక మంచి హాస్పిటల్కి వచ్చాం, శానిటేషన్ బాగుంది, మాకు ఇక్కడ మంచి సర్వీస్ దొరుకుతుంది అనే నమ్మకం కల్పించాలి. దానికోసం ఆ సిఆర్ను కూడా ఉపయోగించి ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం. జిల్లా బాగుపడాలి, జిల్లా అభివృద్ధి చెందాలనంటే అందులో ప్రధానమైనటువంటి భాగం మన వైద్య సంస్థలు. వైద్యం ఏ రకంగా మనం పేదవాడికి అందిస్తున్నామన్న దాని మీదే వాళ్ళ జీవితంలో అభివృద్ధి చెందడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. అందుకనే హాస్పిటల్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి రానున్న కాలంలో నేను కూడా కొంచెం బాధ్యత తీసుకొని రెగ్యులర్గా ఈ యొక్క హాస్పిటల్ని విజిట్ చేస్తూ ఇక్కడున్న సమస్యల మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఇక్కడ ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని రావాలని ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. దీనికి ఐఓసిఎల్ గారు చేసినటువంటి సహకారం ఏదైతే ఉందో ఇది నిజంగా ఒక చరిత్రాత్మకమైనది. ఇంత పెద్ద స్థాయిలో సిఎస్ఆర్ యాక్టివిటీ రావడం అనేది చాలా ఆనందమైన విషయం. ఐఓసిఎల్ అలాగే ముఖ్యంగా వాళ్ళ సిఎండి అరవింద్ సాహ్ని గారు దీనికోసం ప్రత్యేకంగా సపోర్ట్ చేశారు. ఆయనకు కూడా జిల్లా తరపున ధన్యవాదాలు. అలాగే ఇక్కడ జిల్లాలో కూడా కలెక్టర్ గారు స్వప్నిల్ గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ గారు వీళ్ళందరూ కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ స్థాయి వరకు తీసుకొని రావడానికి వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. డిఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలు, కల్తీరేయి ముసుగులో హెరిటేజ్ దోపిడీని ప్రశ్నించేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు చేసిన ద్రోహాన్ని ఎండగడుతూ మండలిలో ప్రెస్ మీట్లలో కూటమి ప్రభుత్వాన్ని నిలదీసినందుకే వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన విద్యా సంస్థలపై దాడులు చేస్తున్నారని ఎమ్మెల్సీ లీలాపిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగా ఆయన సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేక ఆయన గొంతు నొక్కాలను చూస్తున్నారని మండిపడ్డారు. ఆత్మహత్య చేసుకోవడానికి దాపురించినటువంటి పరిస్థితులు ఇవాళ కళ్ళగట్టినట్టుగా కనిపిస్తా ఉన్నాయి. పోలీసులు అడ్డం పెట్టుకుని చేసినటువంటి కార్యక్రమాలన్నీ ఇవాళ అదే పోలీసులు, కొంతమంది స్వార్థపర పోలీస్ అధికారులు ఈ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని తమ కార్యక్రమాలను కొనసాగించుకోవడం కోసం చేసినటువంటి అకృత్యాలు రాష్ట్ర రాజధానిగా చెబుతున్నటువంటి
పక్కనే ఉన్నటువంటి విజయవాడలో కడ్లు కట్టినట్టు కనిపిస్తా ఉన్నా, దేశం యావత్తు కూడా చీకొడుతా ఉన్నా ఈ ప్రభుత్వానికి కనీసం సీమ కుట్టినట్టు కూడా లేదు, సిగ్గు కూడా లేనటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తా ఉన్నాం. ఈ రోజు ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారి గొంతులన్నీ కూడా నొక్కేస్తారా? ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలని ప్రశ్నిస్తే వ్యాపార సంస్థలపైన, విద్యా సంస్థలపైన దాడులు చేస్తారా? ఇది ఎక్కడి సంప్రదాయం బాబు? ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి శాసన మండలి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారి విద్యా సంస్థలపైన దాడులకు ఉపక్రమించినటువంటి వైనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముక్త కంఠంతో ఖండించవలసినటువంటి అవసరం ఉందన్న అంశాన్ని ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా. చంద్రశేఖర్ రెడ్డి గారు డిఎస్సి 2025లో జరిగినటువంటి ఆ ఫలితాలకు సంబంధించి, ఉద్యోగ నియామకాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నిరుద్యోగ యువతకి, ముఖ్యంగా ఎవరైతే పరీక్షలు రాసి అర్హత కలిగి ఉండి కూడా ఉద్యోగాలు రానటువంటి యువతకు అండగా నిలబడి ఈ కుంభకోణం పైన సిబిఐ విచారణ కావాలని కోరుకున్నటువంటి పరిస్థితుల్లో పార్టీ బలంగా ప్రజలకు ఆ విషయాన్ని తీసుకెళ్తే ఇదే అంశం పైన అనేకమైనటువంటి ప్రశ్నల్ని ప్రభుత్వానికి స్పందిస్తే ఆ స్పందించినటువంటి ప్రశ్నలకి విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎప్పుడు కూడా నోరు తెరిచి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు నిజంగా ప్రభుత్వం సిగ్గుపడాలా? అది పోయి పక్కన పెట్టి చంద్రశేఖర్ రెడ్డి గారి కాలేజీల పైన నిన్న సాయంత్రం 5:30 గంటల నుంచి అర్ధరాత్రి వరకు దాడులు చేస్తారా? గుంటూరు నుంచి ఆర్జేడీ పోతారు, నెల్లూరులో ఉన్నటువంటి ఆర్ఏఓ సంబంధిత అధికారులందరూ కూడా కలిసి ఆయనకి 6 విద్యా సంస్థలుంటే, జూనియర్ కాలేజీలుంటే 6 జూనియర్ కాలేజీల పైన కూడా దాడులు చేశారు. నేను అడుగుతా ఉన్నా, నెల్లూరు జిల్లాలో సుమారు 70 జూనియర్ కాలేజీలు పైగా ఆ ప్రాంతంలో నడుస్తూ ఉంటే కేవలం చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి 6 జూనియర్ కళాశాలపైన దాడులు చేస్తారా? దీన్ని ఏమనాలి? అంటే మీ అంతటా మీరే ఒప్పుకుంటా ఉన్నారు, చంద్రశేఖర్ రెడ్డి గారు సంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తప్పును ఒప్పుకొని చంద్రశేఖర్ రెడ్డి గారి గొంతు నొక్కడానికి, ఆయన్ని రాజకీయంగా, ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పెట్టాలనే ఆలోచనతో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సభ్య సమాజం, నేను వాళ్ళు చెప్తా ఉన్నా, సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి వాళ్ళు కనిపిస్తా ఉన్నాయి. చంద్రశేఖర్ రెడ్డి గారి మీద దాడులు చేయటం ఇదే మొదటిది కాదు. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే నెల్లూరులో కాలేజీలకి బిల్డింగ్లకు సంబంధించి నోటీసులు ఇచ్చారు. 2002 నుంచి ఉన్నటువంటి బిల్డింగ్లకి నోటీసులు ఇచ్చారు. నేను అడుగుతా ఉన్నా, 14 నుంచి 19 వరకు ఈ రాష్ట్రంలో మీరు కదా పరిపాలన చేసింది, ఆ రోజు గుర్తు రాలేదా? ఆ బిల్డింగ్లు ఆ రోజు గుర్తు రాలేదా? ఎందుకు గుర్తు రాలేదంటే ఆ రోజు ఆయన శాసనమండలి సభ్యుడు కాదు కాబట్టి, ఈ రోజు శాసనమండలి సభ్యుడు కాబట్టి, ఈ ప్రభుత్వాన్ని ఎత్తి చూపుతున్నాడు కాబట్టి, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలను ఎండగడుతున్నాడు కాబట్టి, మీ పుత్రుడు లోకేష్ గారికి సంబంధించినటువంటి విద్యాశాఖలో జరుగుతున్నటువంటి అవకతవకల్ని అడుగుతున్నాడు కాబట్టి నోటీసులు ఇస్తారా? దీంతోనే కాదు, ఇంకా శాసన మండలిలో పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డుకు సంబంధించినటువంటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ చెప్పిన మాటలకు అధికారంలోకి వచ్చాక చేసిన పనులకు అసలు పొంతనే లేదని టీడీపీ అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు నాసిరకం మద్యంతో గొడ్డలి పార్టీ సాగించిన దోపిడీ, అవినీతి సామ్రాజ్యం పునాదులు ఇప్పుడు ఈడీ దర్యాప్తుతో కదులుతున్నాయని అన్నారు. నాసిరకం మద్యం కుంభకోణం విలువ 3,500 కోట్లు అని సిట్ చేసిన నిర్ధారణ 100% కరెక్ట్ అని ఈడీ దర్యాప్తులో కూడా తేలిందని అన్నారు. మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు ఎవరో ఈడీ సిట్ దర్యాప్తుల్లో తేలడం ఖాయమని మద్దిపట్ల పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలుగా మాటలు చెప్పారు. మరి పాదయాత్ర చేసి, పాదయాత్రలో అయితే పూటకు ఒక అబద్ధం చెప్పాడు, ఊరికి ఒక మోసం చేశాడు, చేసి అధికారంలోకి వచ్చాడు. పూటకు ఒక అబద్ధం చెప్పిన పెద్ద మనిషిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద పెద్ద ఎలివేషన్లు ఇస్తారు. మాట తప్పడు, మడమ తిప్పడు, పులివెందల పులి, ఏదేదో ఎలివేషన్లు ఇస్తాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను చూస్తుంటే నాకు నిజంగా నువ్వు వస్తుంది. మాటలు నేర్చిన కుక్కంట ఉస్కో అంటే కుస్కో అనిందంట.
ఆ విధంగా మీరు చెప్పే మాటలకు ఏమన్నా అర్థం ఉందా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతా ఉండా. ఈరోజు ఈ సమావేశం మనం ప్రారంభించుకునే ముందు 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో ఆ తర్వాత ఏం చేశారో ఒక వీడియో చూసిన తర్వాత మనం సమావేశాన్ని ప్రారంభించుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార సభలో దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తాం, 2024 ఎన్నికల నాటికి సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడగటానికి మీ దగ్గరికి వస్తాను అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పినటువంటి మాట. ఆ మాట చెప్పి అధికారం లేకొచ్చినటువంటి పెద్ద మనిషి అధికారం లేకొచ్చిన తర్వాత నాసిరకం మద్యం తయారు చేసి పేద ప్రజల ప్రాణాలతో చల్లగాటమాడటానికి కంకణం కట్టుకునింది ఆ రోజు ప్రభుత్వం. పాము తన పిల్లలను తానే తిన్నట్టు ఒక్క అవకాశం అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఒక్క అవకాశం అడుగుతున్నాడు, రాజశేఖర్ రెడ్డి బిడ్డ కష్టపడుతున్నాడు, పాదయాత్ర చేస్తున్నాడని చెప్పి ప్రజలు నిన్ను సొంత మనిషిగా భావించి నీకు ఓట్లేసి 151 సీట్లు కట్టబెడితే ఏ ప్రజలైతే నీ మీద నమ్మకంతో ఓట్లేశారో అదే ప్రజలను ఆ కల్తీ మద్యం నాసిరకం మద్యం అమ్మి ఆ ప్రజల ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడనేటువంటి నైజం జగన్మోహన్ రెడ్డి గారిది. మేము 19 నుంచి 24 దాకా తెలుగుదేశం ప్రభుత్వం ఈ నాసిరకం మద్యం మీద, ఈ కల్తీ మద్యం మీద అనేక పోరాటాలు చేశాం, అనేక సార్లు ప్రజల దృష్టికి తీసుకెళ్ళాం. ప్రజలందరూ ఒకటన్నారు, తెలుగుదేశం పార్టీగా మేం కాదు ప్రజలన్నారు. అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉన్నట్టు ప్రపంచంలో ఎక్కడా దొరకని సరుకు మన దగ్గరే దొరుకుతుందన్నా అని, ప్రపంచంలో ఎక్కడా దొరకని సరుకు ఇక్కడ నువ్వే తయారు చేసి నువ్వే అమ్మిచ్చేసేవే. ఇక్కడ దొరికే సరుకు ప్రపంచంలో ఎక్కడా దొరకదు, ప్రపంచమంతా దొరికే సరుకు ఆంధ్రప్రదేశ్లో దొరకదు. ఏమి కుంభకోణం జరగలేదు, చాలా పారదర్శకంగా మేము పరిపాలన చేసినామని చెప్తున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. సిగ్గుందా మీకు ఆ మాట మాట్లాడడానికి అంటున్నా? ఒకే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. ప్రపంచం అంతా దొరికే మద్యం ఆంధ్రాలో ఎందుకు దొరకలేదు, ఆంధ్రాలో దొరికే మద్యం మిగతా ప్రపంచంలో ఎక్కడా ఎందుకు దొరకలేదో సమాధానం చెప్పాలా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.